టీవీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ హైస్కూల్లో బదిలీపై వెళ్లిన టీచర్స్ కు గంగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు టీచర్లు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ మాకు చదువు చెప్పిన గురువులు బదిలీపై వెళ్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. టీచర్స్ విద్యార్థుల మధ్య కొంత బంధాన్ని కోల్పోయినందుకు చాలా బాధాకరంగా ఉందని విద్యార్థులు వాపోయారు. ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు రవిశర్మ, గట్టు, మందడి కృష్ణయ్య, మందడి యాదయ్య, హరీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అంతేకాకుండా మరి ప్రతి విద్యార్థి
మరి బదిలీ మరియు ప్రమోషన్పై వెళ్తున్నటువంటి యాకూబ్ సార్ గారికి, సురేష్ సార్ గారికి, అదేవిధంగా పదోన్నతిపై వెళ్తున్నటువంటి కుర్మయ్య సార్ గారికి, అదేవిధంగా రమాదేవి మేడం గారికి మరి సగౌరవంగా వారిని మనము ఈరోజు ఘనంగా సన్మానించుకుంటున్నాం. ఈ ఆత్మీయ వేడుకలు అంగరంగ వైభవంగా ఆత్మీయతతో మరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా ఆత్మీయతతో సాగినటువంటి, ఆర్ద్రతతో సాగినటువంటి ఈ ఆత్మీయ వేడుకలు మర్చిపోలేనిది ఎప్పటికి కూడా. కాబట్టి మీరు మా మదిలో ఉంటారు తప్పకుండా. మీరు కూడా మమ్మల్ని, మా పిల్లలందరినీ మీ మదిలో ఉంచుకుంటూ ఇక్కడి జ్ఞాపకాలను మీ మదిలో ఉంచుకుంటూ మరి మీరు వెళ్ళినటువంటి పాఠశాలలో మరింత ఉన్నతమైనటువంటి విలువలతో మరి అక్కడ విద్యార్థులను తయారు చేయాలని కోరుకుంటున్నాము. అప్పుడప్పుడు తప్పకుండా ఫోన్ చేయాలంటే మా భోజనాలు స్వీకరించడానికి అప్పుడప్పుడు రావాలి. తర్వాత రవిశర్మ గారు మన ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. గ్రామం నుంచి గ్రామ పెద్దలు రవిశర్మ గారు. నెక్స్ట్ పూర్వ విద్యార్థులు, ఫస్ట్ 10th క్లాస్ విద్యార్థులు రెడీగా ఉండాలి సార్ వాళ్ళని సన్మానించేటందుకు. 10th క్లాస్ వచ్చేసేయండి. ఓకే,
భ్రమరశోభితం విద్వద్భ్రమరశోభితం. మరి భ్రమరం అంటే తుమ్మెద, తేనెటిగా అని చెప్పుకోవచ్చు. మరి విద్వత్తు అంటే తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి ఒక మలినం లేనటువంటి విద్యార్థుల మనసులలో ఒక జ్ఞాన బీజాలు నాటేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకున్నందుకు ఈరోజు చాలా చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల ప్రేమని, వారి యొక్క ఆప్యాయతని, అనురాగాన్ని నేను ఈరోజు పొందాను. కాబట్టి ఎందుకోసము అంటే ఇక్కడికి ఇంతకుముందు సురేష్ సార్ చెప్పినట్లు నేను మొదటగా గంగారం కాకుండా ఇంతకుముందు రేవల్లి పాఠశాలలో పనిచేయడం జరిగింది 5 సంవత్సరాలు. ఆ తర్వాత మరి ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారి ఏ విధంగా అయితే పరిణతి చెందేటటువంటి సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చినటువంటి మొదట్లో కూడా కొద్దిగా ఎక్కువగా ఆవేశం కూడా ఉండేది. మరి సాహచర్యం అంటే మంచివారి యొక్క సాహచర్యము, ఒక సహనము ఉన్నటువంటి ఒక అనుభవజ్ఞులైనటువంటి మంచివారితో మనం కూడా సహజీవనం చేస్తే వారి యొక్క యాకూబ్ సార్ కానీ, మిత్రులు సురేష్ సార్ గారు, కుర్మయ్య గారు, మేడం రమాదేవి గారు, అదే రకంగా మనం గతంలో ఒక ఫంక్షన్ చేసుకునేటివి పదవీ విరమణ మన ప్రకాష్ రావు సార్ గారు వీరు కానీ, అదే రకంగా బదిలీపై వారి స్థానాల్లో వచ్చినటువంటి మిగతా ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా పేరు పేరున కొత్త వాళ్ళకు స్వాగతం పలుకుతూ పాత వాళ్ళకు మనము వీడ్కోలు సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్కూల్లో ఈ స్కూల్ వాతావరణం నేను గతంలో పనిచేసినటువంటి స్కూల్ కానీ ఈ స్కూల్ కానీ చాలా తేడా ఉంది. విద్యార్థుల లోపల క్రమశిక్షణ కానీ, తర్వాత విద్యార్థుల యొక్క ప్రవర్తన కానీ ఇక్కడ చాలా మంచిగా ఉంది. దానికి ఆ ఉపాధ్యాయుల యొక్క కృషి అని నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా మొన్ననే నేను 10వ తరగతి టాపర్ 9.5 వచ్చినటువంటి అమ్మాయిని స్వాతిని అక్కడ నందివడ్డెమాన్లో వాళ్ళను సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్ళాను. మండలంలో మనది 2వ ప్లేస్, పాలెంలో ఒక అమ్మాయి వచ్చింది నెక్స్ట్ ఇట్లా. కాబట్టి దీనికంతా కారణం ఏంటంటే మా యొక్క ఉపాధ్యాయుల కృషి అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈ పోయినటువంటి ఉపాధ్యాయులు కూడా ఎంతో దూరం లేరు, మనకు కూతవేటు దూరంలో ఉన్నారు. ఇక్కడ షాయిన్పల్లి ఒకసారి పోయిండు, బిజినపల్లి ఒకసారి ఒట్టెం మేడం పోయింది. వాళ్ళకి మీ వారి సేవలు మీకు ఏమైనా అవసరమో, వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఏ రకంగా చెప్పినరు, వాళ్ళు రావాలి సార్ అంటే కూడా వాళ్ళను మనం ఎనీ టైం వాళ్ళని మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకు కూడా గతంలో ఏ రకంగా అయితే తెలియజేసినారో కొన్ని మెలకువలు నేర్పిస్తారని వాళ్ళని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదే రకంగా పోయినటువంటి వాళ్ళ ప్లేస్లో వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా సమర్థులే. వాళ్ళు కూడా పాఠశాలకు అందరం సమిష్టి కృషితో మంచి పేరు తెస్తే ఇప్పుడు ఏ రకంగా వచ్చిందో 9.5 ఇంకా ఎక్కువ జీపీఏ సాధించి మన పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తాం. అందరూ సమిష్టిగా పనిచేస్తేనే పాఠశాల అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు కూడా మీరు కూడా విద్యార్థులు సారోలు చెప్పినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు దానిని నెమరేసుకుంటా కానీ తర్వాత మనం మర్చిపోతాం తొందరగా. మనిషికి అతి గొప్పమైనటువంటి వరం ఏంటంటే మరవడం. లేకపోతే మన ఇళ్ళలో మన బంధువులు చనిపోయింటారు, మన అమ్మ నాయనలు చనిపోతుంటారు. అది మనం అట్లే ఉంటే ఎప్పటికీ మనకు ఒక రోజు ఉన్నటువంటి బాధ రెండో రోజు ఉండదు, రెండో రోజు అది మనిషికి గొప్ప వరం మతిమరుపు అనేది. ఆ మరుపు అనేది గొప్ప వరం కాబట్టి ఆ మరుపును మనం చదువులో చూపించకూడదు. మనం చేసుకున్నటువంటి విషయాల మాత్రం అది కొన్ని విషయాలు గుర్తుంటాయి. ఆ మంచి విషయాలను మనం గుర్తించుకొని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెప్పేటటువంటి ఆ చదువును ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటే ఒకటేసారి కాకుండా మనకి ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇప్పుడే భ్రమరశోభితం విద్వద్భ్రమరశోభితం. మరి భ్రమరం అంటే తుమ్మెద,
తేనెటీగా అని చెప్పుకోవచ్చు. మరి విద్వత్తు అంటే తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి ఒక మలినం లేనటువంటి విద్యార్థుల మనసులలో ఒక జ్ఞాన బీజాలు నాటేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని నేను ఎంచుకున్నందుకు ఈరోజు చాలా చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఇంతమంది విద్యార్థుల ప్రేమని, వారి యొక్క ఆప్యాయతని, అనురాగాన్ని నేను ఈరోజు పొందాను. కాబట్టి ఎందుకోసము అంటే ఇక్కడికి ఇంతకుముందు సురేష్ సార్ చెప్పినట్లు నేను మొదటగా గంగారం కాకుండా ఇంతకుముందు రేవల్లి పాఠశాలలో పనిచేయడం జరిగింది 5 సంవత్సరాలు. ఆ తర్వాత మరి ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకలాగా మారి ఏ విధంగా అయితే పరిణతి చెందేటటువంటి సమయంలో ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చినటువంటి మొదట్లో కూడా కొద్దిగా ఎక్కువగా ఆవేశం కూడా ఉండేది. మరి సాహచర్యం అంటే మంచివారి యొక్క సాహచర్యము, ఒక సహనము ఉన్నటువంటి, ఒక అనుభవజ్ఞులైనటువంటి మంచివారితో మనం కూడా సహజీవనం చేస్తే వారి యొక్క నిర్విరామంగా సాగుతుంది. మరి చివరికి వచ్చేసింది. ముఖ్యంగా పొద్దుగాల నుంచి మనం ఎంత ఓపికతో ఉన్నామో, ఎందుకంటే చివరిలో సాయంత్రం పూట కాబట్టి కూర్చొని మనకు కూడా కొద్దిగా ఓపిక తగ్గింది. పాటలు విన్నాం, మాటలు విన్నాం, కొంత బాధాతప్త హృదయంతో కన్నీళ్లతో కూడా మన బాధను వెలిబుచ్చినాము. అయినప్పటికీ కూడా ఇంకొక గంటన్నర సేపట్లో మన కార్యక్రమం ముగుస్తుంది. మరి నేను, యాకూబ్ సారు, కుర్మయ్య సారు, తమ్ముడు, రమాదేవి మేడం, సోదరి, మరి మేమందరము కూడా ఈ పాఠశాలలో చెప్పలేని మాటల్లో వర్ణించలేనటువంటి అనుబంధం. నిజంగా ఒక గంటనో 2 గంటలలో మా యొక్క బాధని, మా యొక్క అనుభవాలని, అనుభూతుల్ని చెప్పేటటువంటి సమయం మాకు సరిపోదు. నేను 2012 జూలై 10వ తేదీన ఈ పాఠశాలకు ఏదుల నుండి రావడం జరిగింది. మొదటగా కుమ్మరిలో ఒక 2 సంవత్సరాలు పనిచేసిన, రెండవ పాఠశాల ఏదులలో పనిచేసిన 3 సంవత్సరాలు, మూడవ పాఠశాల నాకు గంగారం. మరి ఏ విధంగానైతే ఒక చిన్న పిల్లవాడు మాటలు నేర్స్తూ మెల్లగా స్కూల్కి వచ్చి హై స్కూల్ స్థాయి, కళాశాల స్థాయి వచ్చిన తర్వాత పెద్దగా అయిన తర్వాత ఉపాధ్యాయ బృందము, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఒక్క 5 నిమిషాలే. ఉదయం అన్నాడు మన రాజన్న సారు సినిమా అని, చివరి ఫైటింగ్, చివరి సీన్లో మరి చివరి సీన్ చూస్తేనే సినిమా మొత్తం అర్థమవుతుంది. మరి చూడకుండా పోతే అసంతృప్తిగా ఉంటుంది. మరి ఈ పాఠశాలకు నేను మీరంతా నిశ్శబ్దంగా ఉంటేనే మాట్లాడతా 5 నిమిషాలు కూడా. బాబు, అమ్మాయిలు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు క్లాసులో పాఠం కూడా మీరందరు నిశ్శబ్దం అయిన తర్వాతనే పాఠం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. నేను గంగారం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న పిల్లలు పుట్టలే, ఇక్కడ కూర్చున్న పిల్లలు పుట్టలే. మరి నా గడ్డం కూడా నల్లగుండే, తెల్లగైంది, పిల్లలు పెద్దగైండ్రు, పడికొస్తున్నారు. అక్కడ కూర్చున్న పిల్లలు పిల్లలుగా ఉండ్రి, ఇప్పుడు వాళ్ళు పిల్లలకు తల్లులైనరు. అంటే అంత పాతగా అయిపోయినాం అన్నట్టు.
అయినా కూడా కరెక్ట్గా ఈ రోజుకి 11 సంవత్సరాల 1 నెల 10 రోజులని నేను వచ్చి, ఈరోజు కాదు 24 జూన్కి ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయిన రోజుకి. మరి 11 సంవత్సరాలంటే జీవితంలో అతి విలువైన 11 సంవత్సరాలంటే అందులో ఆరోగ్యంగా వచ్చి ఆరోగ్యంగా పోయిన మీ నుంచి, అది చాలా గొప్ప వరం మాకు. మరి సార్ వాళ్ళు అన్నారు, మీరే కాదు సార్, మీతో పాటు మమ్మల్ని కూడా ఆరోగ్యంగా ఉంచారు మీరని. మరి మీరు నా మాట విని అయిపోయింది. శుభసూచన సార్, థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న పెద్దలు, మన హెడ్ మాస్టర్ సార్ గారికి, ఊరు పెద్దలు సార్ రవిశర్మ సార్ గారికి, మరియు ఈరోజు నాతో పాటు ప్రమోషన్ పొందుతున్న కుర్మయ్య సార్ గారికి, మరియు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్న సార్ వాళ్ళకు, ఇక్కడున్న సార్ వాళ్ళందరికీ నమస్కారాలు. నేను ఇక్కడ 317లో గంగారంకి రావడం జరిగింది. నాకు నాగర్ కర్నూలు అన్నది ఏం టచ్ లేదు. గుత్పూర్ వరకే నేను, ఒకవేళ శ్రీశైలం బస్ ఎక్కితేనే నాకు బిజినేపల్లి తెలిసేది. నాకు ఎంతసేపు ఉన్న బుత్పూర్ వరకే ఉంది. తర్వాత అక్కడ నారంపేట సైడ్ మాకు మొత్తం రిలేషన్ ఉంది, ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చాలా ఏడ్చుకుంటూ వచ్చిన. ఫస్ట్ రత్నశేఖర్ సార్ ఉండి ఫామ్ నేను ఫిలప్ చేస్తాలే మేడం, మీరేం బాధపడకు అని చెప్పేసి సార్ ఫిలప్ చేసి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. తర్వాత స్కూటీ పైన వస్తుంటే రోడ్డు పైన నాకు చాలా భయం వేసేది. 9 కిలోమీటర్స్ ఉండే మంగనూరు నుంచి. రోజు సార్ వాళ్ళతో 3:30 నుంచి అడిగేదాన్ని, సార్ నాకు భయం అవుతుంది నేను వెళ్తా, భయం అవుతుంది నేను వెళ్తా అంటుంది. పాపం నా బాధ చూడలేక సార్ వాళ్ళు పోండమ్మని పంపించేవాళ్ళు. ఒక 6 మంత్స్ అట్లా నేను బాగా సఫర్ అయినాను. తర్వాత సార్ వాళ్ళండి, సరేలేమని నువ్వు లేడీవి కదా వెళ్ళండి అని 4కే పంపించారు. అందరికీ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్. ఇంకోటి, మేము ఇక్కడికి వచ్చినాక 1 ఇయర్ లోపల రాఖీ పౌర్ణమికి మాకు ఇక్కడ పండుగ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ టైం అందరి సార్ వాళ్ళకు నేను ఇక్కడ రాఖీ కట్టడం జరిగింది. ఆ అన్నయ్యలందరూ కలిసి నాకు చీర పెట్టడం జరిగింది. అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను సార్. మళ్ళీ ఇలాంటి స్టాఫ్ మాకు ఎక్కడ దొరకరని అనుకుంటున్నా సార్ నేను. ఇంకా మళ్ళీ ఛాన్స్ ఏమన్నా ఫ్యూచర్లో ఉంటే గంగారంకి రావాలని కోరుకుంటున్నా సార్. ఆల్మోస్ట్ దొరుకుతుంది సార్. ఒక 8 ఇయర్స్ తర్వాత దొరకే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గంగారంకు రావాలని మళ్ళీ కోరుకుంటున్నాను నేను. ఇక ఒక 2 ఇయర్స్ గాన నేను ఇక్కడ ఉండింటే మన పిల్లల్ని ఇప్పుడు స్టేట్ వరకు తీసుకెళ్ళింది. ఒక 2 ఇయర్స్ ఉండింటే నేషనల్కి ఆడిపించే ఛాన్సెస్ దొరుకుతుండే నాకు. అందరికీ శుభ సాయంత్రం. శుభ సాయంత్రం. ఓకే, వీడ్కోలు సినిమా ఇక ఒక 1 అవర్ అయితే సినిమా అయిపోతుంది. మళ్ళీ సినిమా ఎప్పుడు రాదు. ఇప్పుడే ఎప్పుడన్నా ఇట్లాంటి సందర్భం వస్తే అప్పుడు తలుసుకోనికి అవకాశం ఉంటుంది. మాకు కూడా చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులు బదిలైపోతే మేము కూడా సభల్లో పాల్గొన్నామని చెప్పుకోవడానికి మనకు వస్తుంది, కానీ ఈ సినిమా ఎప్పుడు చూడడానికి పనికిరాదు. ఓ ప్రియమైన విద్యార్థులారు, 12 వచ్చరాలు 9 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాల అనంతరం విద్యాబుద్ధులు చెప్పి ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరినీ జ్ఞాన మార్గం వైపు నడిపించినటువంటి ఓ జ్ఞానులారు, మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఊరికి ఒక కొంగకు ఒక చెరువు అంటూ ఉండదట, ఉద్యోగికి ఒక ఊరు అంటూ ఉండదట. కొంగ ఆ చెరువు ఒకటి ఇంకో చెరువు పోతుంది, ఉద్యోగి ఈ ఊరు ఒకటి ఇంకో ఊరికి పోతాడు. కానీ ఈ ఊరితోన అవినాభ సంబంధం ఏర్పరచుకున్నటువంటి సోదర ఉపాధ్యాయులు బదిలై ప్రమోషన్ మీద వెళ్ళిపోతున్న ఒకవైపు ఆనందం, మరొక వైపు బాధ. తాను నడుస్తున్నప్పుడు కాలి కింద నలిగిన సీమ శబ్దాన్ని కనుగొన్నవాడే కవి. అక్క షెఫ్ సార్ ప్లీజ్ కమ్, నీకు వేదికేది ఉండాలి, ఎందుకంటే ఈ సినిమా మన సినిమా. తాను నడుస్తున్నప్పుడు కాలి కింద నలిగి సీమ శబ్దాన్ని కనుగొన్నవాడే కవి. కవి అంటే అట్లా ఉండాలి. మట్టి బిడ్డల కింద చిట్లిన రక్తాన్ని
మట్టి పెట్టెల కింద చిట్లిన రక్తాన్ని తన మునువేళ్లతో స్పృశించువాడు రచయిత. రచయిత అంటే ఎట్లా రాయాలి? వెలివాడ బాధల గాథలను గానము చేయువాడి గాయకుడు. గాయకుడు అంటే వానికి కులం, మతం, వర్గం, గోత్రం ఉంటుంది. ఏ పాటైనా, ఏ పూటైనా, ఏ చోటైనా 10 మందిని ఒప్పించి మెప్పించి వాడే గాయకుడు. గాయకుడు అంటే ఎట్లా ఉండాలి? కారుతున్న కన్నీటికి చిట్లిన రక్తానికి కారణము అడుగువాడే మనుషులు. ఆ మనుషులు సురేషు, యాకోబు, కురుమయ్య, రమాదేవిలు. ఆ రమాదేవి, ఆ కురుమయ్య, ఆ యాకోబు, ఆ సురేషులు నిజంగా ఈ ఊరితో ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. మేము కూడా 2018 జూలై 9వ తారీఖున ఈ గ్రామానికి, ఈ బంగారానికి మేము వచ్చాం. కరెక్ట్ 6 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యులు నా చేత తన్ల తిన్నోళ్ళు ఉన్నారు, తిట్ల తిన్నోళ్ళు ఉన్నారు. ఎందుకోసం కొడతాం? మీ బాగు కోసమే. మీరు గొప్పనైన వ్యక్తులైతే మమ్మల్ని తలుసుకుంటారని మాకు స్వార్థం తప్ప వేరేది కానే కాదు. ప్రియమైన విద్యార్థులారు, కురుమయ్య సార్, అదేవిధంగా యాకూబ్ అలీ, సురేష్ సార్, ఈ ముగ్గురితో మాకు ఈ బడికి చాలా అవినాభ సంబంధం ఉంది. మామూలు సంబంధం కాదు. అసలు వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతుంటే ఒకవైపు బాధ ఉంది, ఒకవైపు ఆనందం ఉంది. ఆనందం ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్లో పోతున్నారు కాబట్టి, బాధ ఏంటంటే బదిలైపోతున్నది కాబట్టి. ఇక కొత్త సారులు వచ్చిండు. ఆ కొత్త సారులు శ్రీకాంత్ సార్ వచ్చాడు, అశోక్ సార్ ఉన్నాడు, అటు పక్కన కొమలయ్య సార్ ఉన్నాడు. వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా. ఏమా మీరు కూడా వాడాలి కోరస్. వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారాలు వచ్చిండయా. గంగర పడసాలకు వచ్చిండయా, గంగర పడసాలు వచ్చిండయా, గొప్ప చిరుత కలిగిన వారేనయా. వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా. స్వాగతము వారికయా మా పాఠశాల తరపున మీకైనా. వచ్చిండు కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా, వచ్చిండయా కొత్త సారలు వచ్చిండయా. కొత్త రమాదేవి మేడం పీఈటీగా మన స్కూల్కి వచ్చిన తర్వాత మన పాఠశాలలో మరి రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో మరి ఎన్నో రకాలైనటువంటి ట్రోఫీలు, బహుమతులు మనకు రావడం జరిగింది. సో ఈ ఉపాధ్యాయులందరూ కూడా మరి విద్యార్థుల యొక్క ఔన్నత్యానికి పాటుపడినటువంటి మహానుభావులు కాబట్టి వీళ్ళందరికీ కూడా మా స్టాఫ్ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానము, ధన్యవాదాలు చెప్తున్నాం సార్. అంతేకాకుండా మరి మన వీరి స్థానంలో వచ్చినటువంటి అశోక్ కుమార్ సార్, ద గ్రేట్ బాహుబలి హిందీ పండిట్ సార్ కూడా మరి యాకూబ్ సార్ ప్లేస్లో వచ్చినటువంటి అశోక్ సార్ కూడా హృదయపూర్వక ఆహ్వానం చెప్తున్నాము. అదేవిధంగా సురేష్ సార్ లేనటువంటి లోటును, ఆ పద్యాలు కానీ అది కానీ ఆ లోటును తీరుస్తున్నటువంటి కుమలయ్య సార్ గారు, అదేవిధంగా నవ యువకుడు, స్ఫురద్రూపి, చిన్నవాడు మన పీడి, ఇప్పుడు పీఈటీ అనకూడదు, పీడి మన శ్రీకాంత్ రెడ్డి సార్ గారు,
అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి రఘువీర్ సార్ గారు, మన పాఠశాల నుంచి రిటైర్ అయినటువంటి ప్రకాష్ సార్ గారు, వీరందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాం సార్. మరి ఈ సందర్భంగా మరి ఇంతకుముందు పనిచేసినటువంటి ఉపాధ్యాయులను కనుక మనం గమనించినట్టయితే వారిలో ఉన్నటువంటి ఆత్మీయత, అనుబంధం, ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని బాధలున్నా పాఠశాలకు వచ్చిన తర్వాత మరి అన్నీ మర్చిపోయేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే ఒక కుటుంబ వాతావరణం. ఆశీస్సులు. ఈరోజు మన సమావేశం ఏంటంటే స్కూల్లో పాత ఉపాధ్యాయులు వీడుకోలు సమావేశం ఏర్పడుతున్నాము. కొత్త ఉపాధ్యాయులకు ఆహ్వానాలు పలుకుతున్నాము. ఉద్యోగరీత్యా ప్రతి మనిషికి తప్పదు, అది ఎవరికైనా కానీ, ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ వీడుకోలు సమావేశం అన్నది, ఆహ్వానాలు అన్నది తప్పదు. వీడుకోలు సమావేశం చెప్పే ప్రతి ఉపాధ్యాయుడిని కోరుకునేది ఏంటంటే, సార్ మా స్కూల్లో ఇంతవరకు మా విద్యార్థులు ఏవైనా మీ దగ్గర కనుక ఎటువంటి టైంలోనైనా ఏదైనా అసభ్యంగా ఏమైనా ప్రవర్తిస్తే కనుక వాళ్ళని పెద్ద మనసు చేసుకొని క్షమించాలని చెప్పని ప్రార్థిస్తున్నాను సార్ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిని. అలాగే నిజంగా చెప్పాలంటే మా స్కూల్ చాలా ఇది సార్, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కూడా స్కూల్కు చాలా కోఆపరేషన్ చేస్తుంటారు. దాని నుంచే మా స్కూల్లో విద్యార్థులందరూ కూడా మంచి ర్యాంకులు తీసుకొని వచ్చి వాళ్ళు అనుకున్నారంటే టాపర్స్ అవుతున్నారు సార్. ఇంకోటి మా స్కూల్లో ఏంటంటే ఒక స్టూడెంట్ ఈ స్కూల్లో చదివిపోయి పాలెం స్కూల్లో కాలేజ్ టాపర్గా కూడా ఉంది సార్ అమ్మాయి. మా స్కూల్లో ఇంతవరకులో ఆర్మీలో ఇక్కడ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఆర్మీలో ఉన్నారు. మ్యాక్సిమం 20 మెంబర్స్ వరకు ఆర్మీలో ఉన్నారు సార్ ఇక్కడ మన స్టూడెంట్స్. ఇక్కడ ప్రిన్స్ సార్ కూడా వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే వాళ్ళని తీర్చిదిద్దారో ఇప్పుడు వచ్చే కొత్త టీచర్లను కూడా మీరు కూడా అదేవిధంగా కొత్తగా వాళ్ళని కూడా తీర్చిదిద్దాలని చెప్పని ప్రతి ఒక్కరిని పేరున ఆశిస్తున్నాను సార్. నేను ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ పైన ఆశిస్తున్నాను. వాళ్ళని మాత్రం కంపల్సరీగా చేయండి సార్. వాళ్ళలో స్టూడెంట్స్ కనుక ఎవరైనా మీకు అది ఏమైనా ఇది చేయకపోతే కనుక మాకు చెప్పండి, పేరెంట్స్ని పిలిపిస్తాము, వాళ్ళ దగ్గర మాట్లాడతాం సార్ మేము. అది ఆ విధంగా మాత్రం మీకు సహాయ సహకారాలు మాత్రం కంపల్సరీగా అందిస్తాం సార్ మేము. అది ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తుంది.